ఇక్కడ చిన్న సలహా చెప్తాను. ఇడ్లీ ఎలా చేసుకోవాలి అన్నప్పుడు పొట్టు మినపప్పుతోటి ఇడ్లీ చేయండి. పొట్టు తీసేసిన పప్పు వద్దు. గుళ్ళు వాడుతున్నాం కదా తేలిగ్గా ఉంటుందని, గుళ్ళు వాడకండి. ఎందుకు? ఒక మాటలో బాగా పురుగు మందు వాడే ఆహారం ఏదన్నా ఉందంటే అది మినపగుళ్ళు. మీరు 2 సంవత్సరాలు అక్కడ పెట్టినా అది పుచ్చుపట్టదు. పుచ్చుపట్టకపోతే మంచిది, పుచ్చుపట్టింది మంచిది కాదని పారేస్తుంటాం కదా. కాదండి, ఏది పుచ్చుపడుతుందో అది మాత్రమే మంచిది, ఏది పుచ్చుపట్టదో అది పురుగు మందులతో నిండి ఉంది అని అర్థం. ఇది కోట బియ్యంలాగా దృష్టిలో పెట్టుకోండి. అలాగే పప్పు కడిగేటప్పుడు పొట్టు ఉంది కదా అని పిసికి పిసికి ప్రాసెస్ చేయకండి. సగం పొట్టు వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఉండనివ్వండి, ఫైబర్ పర్సెంటేజ్ అన్న మిగులుతుంది, అది మంచిగా చేస్తుంది. నెక్స్ట్ మరొకటి ఏమిటంటే, ఇడ్లీ కోసం సపరేట్గా రవ్వ కొనుక్కొస్తున్నారు. అయితే నేచర్లో ఎక్కడ ఇడ్లీ రవ్వ అని ఒకటి లేదు. మన వాళ్ళు ఎవరో ఇడ్లీ రవ్వ అన్నారు, ఇంక మొదలెట్టి ఇంకా బాబు ఇడ్లీ అమ్మ ఇవాళ ఇడ్లీ అయ్యవా అంటే కూడా వెంటనే చెప్పేస్తాం మనం. ఏమనంటే, నాన్న రవ్వ లేదురా చూద్దాం అని. ఇడ్లీ రవ్వ అంటూ ఎక్కడ ప్రపంచంలో ఏం లేదండి. మనం ఏ రవ్వ వేస్తే అదే ఇడ్లీ. ఉదాహరణకు మీరు సజ్జ రవ్వ వేయండి, జొన్న రవ్వ వేయండి, కొర్ర రవ్వ వేయండి, అరిగెల రవ్వ వేయండి, ఒరిగెల రవ్వ వేయండి, ఊదల రవ్వ వేయండి, అండుకొర్రల రవ్వ వేయండి. ఇవన్నీ లేవు. శుభ్రంగా ముడి బియ్యం కాసిని మిక్సీలో వేసి ఇలా అనండి, బరకగా రవ్వ వచ్చేస్తుంది, నానబెట్టేయండి. మీరు ఏ రవ్వ వేస్తే అది ఇడ్లీ రవ్వ. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పొరపాటు పడరు. ఇడ్లీ అంటే తెల్లగా ఉంటుంది. ఇడ్లీ తెల్లగా ఎందుకు ఉంటుంది? రాగి రవ్వతో చేస్తే అది నల్లగా ఉంటుంది.